నడవాలని అయితే నేర్చుకున్నాం. ఒకవేళ జర ముందు అనుకోండి, కాలేజీల్లో మీటింగ్ పెట్టాడు, బస్ స్టాండ్ దగ్గర ఎంతమందిని వీలైతే అంతమందిని పోగు చేసుకొని మీటింగ్, కోర్టులో వీలైతే కోర్టులో, ఓ సాయంకాలం అందరినీ కూర్చోబెట్టి ఓ హాల్లోనే మీటింగ్ పెడతామంటే హాల్లోనే మీటింగ్ పెట్టాడు. ఎట్లా వీలైతే అట్లా మొత్తం మీదనైతే ఈ అవగాహనను మనం ఒకటి విస్తరించాలి. ప్రధానంగా జేఏసీ ఆధ్వర్యంలో చేసే కార్యాచరణలో మనం ముఖ్యంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయేది ఏంటంటే, ఇవ్వవలసింది కాంగ్రెస్ పార్టీ, ఇస్తలేని రోజు ఊరిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. తొందరగా చెప్పేది ఏదో చెప్పండి, అది మాకు అనుకూలంగా చెప్పండి, ఇచ్చిన మాట ప్రకారం అనేదే మనం ప్రజలకు చెప్తాం. ఇవ్వకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మనం స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా కొందరు మేము ఈడుకుంటామా ఆడుకుంటామా మేము మాత్రం ఆగుతామా అని కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్నాథ రథచక్రాలు సాగుతున్నప్పుడు గుల్కరాళ్ళు ఆపుతాయి అనుకుంటే పొరపాటు. ఇది ఆగేది కాదు, ఆపే శక్తి ఎవరికి లేదు. ఇది చారిత్రక ఆవశ్యకత. తెలంగాణ ఏర్పాటు చారిత్రక ఆవశ్యకత. ఏర్పడకపోతే మునిగేటోతో పాటు ఆపటోడు కూడా మునుగుతాడు తప్ప వాడు పైకేమి లేవు. కాబట్టి ఈ చారిత్రక ఆవశ్యకతను గుర్తించి ఎంత తొందరగా ఏర్పడితే ఇరు ప్రాంతాల ప్రజలకు అంత లాభము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే కుదరదు. ఏందో అందరూ గుసగుసలు పెడుతున్నారు, వస్తుందట అని సప్పుడే కూర్చుంటే మా నమ్మటానికి లేదు. కాంగ్రెస్ నాయకులు మోసాలలో సిద్ధహస్తులు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జనాన్ని అప్రమత్తులను చేయాలి. ఆ తెలంగాణ దిశగా మనం ఇన్ని రోజులు చేసిన కార్యాచరణ ఒకటైతే ఇప్పుడు చేసే కార్యాచరణ వాటన్నింటితో సమానం. ఉద్యమమే మనల్ని బతికిస్తుంది, అది మనకు చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి. దాన్ని కాపాడుకోగలిగితే మనం ముందుకు పోతాం. అది మన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంది అని గ్రహించాలి. ఆ దిశగా మనం చేయవలసిన ప్రయత్నం అంతా చేయాలి. ఏమన్నా చిన్న చిన్న సమస్యలున్నా సదురుకొని ఈ సమయాన పూర్తి చేసే ప్రయత్నం అనేది జరగాలి. అది అయిన తర్వాత మన అవగాహన పెంచుకుంటూ ఇవాళ తెలంగాణ ఉద్యమ క్రమంలో పెరిగినటువంటి ప్రజాస్వామిక ఆకాంక్ష బలమైనటువంటి ఆకాంక్ష. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ప్రజాస్వామిక చైతన్యం అనేది వ్యక్తం కాలేదు. ఆ ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రోధి చేసి కాపాడి పెంపొందించి వ్యవస్థీకృతం చేసే దిశగా నడిపించడం మన తదనంతర కర్తవ్యం. అది మనం పెట్టుకున్నటువంటి పని, బెంగటిల్లవలసిన పని. ఎందుకంటే మనము ఇంకా 10 మందిని కూడేసుకొని ఈ పని తప్పకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలి. ఎంత చాతనైతే అంత చేయాలి. అందరం కొంతమంది ఎక్కువ టైం ఇస్తాం, ఇయ్యాలి. కొంతమంది బాగా రాయాలి. కానీ నేను రాస్తుండే కానీ నేను పని కాదంటే నడవదు. కింద తిరగకపోతే రాసే పని కూడా రాదు. కనుక ఈ రెండు వేరు వేరు కాదు. ఆ పని తోడ్పడాలి. సమాచారం సేకరించే పనిలో ఉండాలి, ఉద్యమ నిర్మాణం చేసేటువంటి పనిలోనూ అందరం ఉండాలి. ఇవి చేయగలుగుతాం. మనం కష్టమైన పని కాదు. మనం మొదలు పెట్టిన రోజుకి ఇంతమంది లేవు, కానీ వాళ్ళకి ఇంతమంది మనం ఒక దగ్గర చేరినమంటేనే మన పట్టుదల అనేది ఇవాళ జరుగుతున్న ఈ మీటింగు దానికి ఒక సంకేతంగా ఉన్నది. 2 రోజులు ఎవరు లేవలే, ఛాయలని కూడా ఎవరు పెద్దగా అడగలేదు. ఇంతసేపు సార్ మేము ఇక పోతాం ఇంటికి అని కూడా ఎవరు రాత్రి అనలేదు. ఇంకా జరసేపు లైట్ ఉంటే మంచిగుండు అన్ని రాసుకుంటుంటే అనే మాట వినబడ్డది. దానికి